హైదరాబాద్ అభివృద్ధి. తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిలో 387 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లో హరితహారం పథకం కింద 63 లక్షల మొక్కలు నాటడం జరిగింది. కోకాపేట లేఅవుట్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవబోతున్నది. మొత్తం 23 కిలోమీటర్ల స్ట్రెచ్ను 95 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న జనాభాకు తాగునీటి సరఫరా చేసే ప్రాజెక్టు పనులు హైదరాబాద్ మెట్రో వాటర్ సంస్థ 1956 కోట్లతో చేపట్టింది. హైదరాబాద్ మహానగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 2214 కోట్లతో చేపట్టిన సుంకిశాల ఇంటేక్ వెల్ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతాయి. హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి నిర్వహణ కోసం ప్రభుత్వం సివరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నది. తొలి దశలో ఎస్టీపీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడమైనది. 3 ప్యాకేజీల్లో భాగంగా 31 ఎస్టీపీలు 1259 ఎంఎల్డీ సామర్థ్యంతో 3866 కోట్ల వ్యయంతో చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో 67,782 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 32,218 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్, ఆజాదీకి అమృత్ మహోత్సవ్లలో వివిధ కేటగిరీల్లో తెలంగాణ పట్టణాలకు 23 అవార్డులు లభించాయి. అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఇచ్చే అవార్డులలో 7 అవార్డులు తెలంగాణ మున్సిపాలిటీలకు ఇచ్చారు. జాతీయ స్థాయి స్వచ్ఛతా లీగ్లో కోరుట్ల, ఆలంపూర్, ఫిర్జాదిగూడ అవార్డులు గెలుచుకున్నాయి. దేశంలో పట్టణాభివృద్ధిలో అవార్డులు అందుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు నిదర్శనం. అవార్డులు పొందిన అధికారులు, పాలక వర్గాలకు అభినందనలు. పురపాలక శాఖకు ఈ బడ్జెట్లో 11,372 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. దివ్యక్షేత్రం యాదాద్రి. తెలంగాణ అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో మన కళ్ళ ముందు ఆవిష్కృతమైన మరో అద్భుతం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం. పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరి తెలంగాణ ప్రజల కోరికలు తీర్చిన కొంగు బంగారమైన క్షేత్రం. యాదగిరి నరసన్న ఇంటింటి ఇలవేల్పు. సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఒక రాజకీయ నినాదంగా కాకుండా నిత్యమైన సత్యమైన ఆచరణ విధానంగా భావించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ భక్తులతో ఆసక్తులతో యాదగిరి దివ్యక్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దారు. సప్తతల గోపురాలతో, కృష్ణశిలా శిల్పలతో ఆధ్యాత్మిక దివ్యత్వం ఉట్టిపడే విధంగా నిర్మించిన యాదగిరి దేవాలయం భక్తులకు కనువిందు చేస్తున్నది. 2022లో జరిపిన మహాకుంభ సంప్రోక్షణం అనంతరం స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారు. యాదగిరి దేవాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ప్రతీకగా యాదగిరి దేవాలయాన్ని పునర్నిర్మింపజేసిన ముఖ్యమంత్రి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ప్రాచీన కాలం నుంచి తెలంగాణ బౌద్ధ జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడియాడిన నాగార్జున సాగర్లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించింది. 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును 71 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ ప్రాజెక్టు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను, ఇతర పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంది. రోడ్లు, భవనాలు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,727 కోట్లతో 1,875 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టింది. వీటిలో 1,684 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. 3,134 కోట్ల ఖర్చుతో 717 వంతెనల నిర్మాణం చేపట్టగా వాటిలో 350 వంతెనల నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో 1,581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలు ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరో 11 కలెక్టరేట్ పనులు తుది దశలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాల కన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా నిర్మితమైన సెక్రటరియట్ భవనానికి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అధునాతన వసతులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 7 అంతస్తుల సచివాలయ భవన నిర్మాణం పూర్తయింది. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్రానికే గర్వకారమైన సెక్రటరియట్ భవనాన్ని కాలంతో పోటీపడుతూ వేగంగా నిర్మింపజేసిన అధికారులకు, ఇంజనీర్లకు, కార్మికులకు అభినందనలు. సచివాలయ సమీపంలో సమున్నతంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 147 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. సామాజిక న్యాయ స్ఫూర్తికి సమున్నత ప్రతీకగా నిర్మిస్తున్న అంబేద్కర్ మహాశయుని విగ్రహం యావత్ దేశానికి గర్వకారణంగా నిలవబోతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి విగ్రహం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం 178 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ద్వారా రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం బడ్జెట్లో 2500 కోట్లు ప్రతిపాదించడమైంది. పరిపాలనా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ప్రజలకు చేరువగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆకాంక్షించారు. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రంలో కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4914 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల పరిపాలన ప్రజలకు అత్యంత సమీపానికి వచ్చింది. పని భారానికి తగినట్టుగా రోడ్లు భవనాల శాఖలో అదనపు సిబ్బందిని మంజూరు చేసి ఆ శాఖను సంపూర్ణంగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. రెవెన్యూ శాఖలో ధరణి ద్వారా సమూలమైన మార్పులు చేపట్టడం వలన రాష్ట్రంలో భూ వివాదాలు కనిష్ట స్థాయికి తీసుకురావడం జరిగింది. రెవెన్యూ శాఖలో కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను అనుసంధానం చేయడం వల్ల పారదర్శకత పెరిగి అవినీతికి అడ్డుకట్టపడింది. పరిశ్రమలు, ఐటీ రంగం. తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది. 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన సమర్థవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణకు తరలి వస్తున్నాయి. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 22,110 పరిశ్రమలకు అనుమతులు లభించాయి. గత 8.5 ఏళ్లుగా ఐటీ మరియు ఇతర పారిశ్రామిక రంగాల్లో 3,31,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. 22,36,000 ఉద్యోగ అవకాశాలు కలిగాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ రికార్డు సృష్టించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి 8.5 ఏళ్లలో ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 57,258 కోట్ల నుంచి 1,83,569 కోట్లకు పెరిగింది. అంటే 220% వృద్ధిని తెలంగాణ నమోదు చేసింది. ఐటీ ఉద్యోగాల నియామకాల్లో కూడా 156% వృద్ధి ఉండడం విశేషం. 2014 నాటికి తెలంగాణలో 3,23,396 మంది ఐటీ ఉద్యోగాల్లో ఉండగా ఇప్పుడు వీరి సంఖ్య 8,27,124కు పెరిగింది. దేశవ్యాప్తంగా 2021-22లో 4.5 లక్షల ఐటీ ఉద్యోగాలు రాగా అందులో ఒక్క తెలంగాణలోనే 1,49,506 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతుల్లో 2021-22 సంవత్సరానికి గాను 26.14% వృద్ధితో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకున్నది. ప్రపంచంలో టాప్ 5 టెక్నాలజీ కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సంస్థలు తమ కేంద్ర కార్యాలయాలకు వెలుపల అతిపెద్ద ఆఫీసులు హైదరాబాద్లోనే నెలకొల్పడం విశేషం. ఇందులో 4 తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చినవే. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఐటీ టవర్లను నిర్మించింది. నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ,
మరియు సిద్దిపేట్ ఐటీ టవర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించుకుంటాం. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 21,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం గర్వించదగ్గ విషయం. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేసిన పరిశ్రమల శాఖకు అభినందనలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడం కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో ఇప్పటివరకు 7,09,530 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. టీహబ్ వినూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వారి ఆలోచనలను ఆవిష్కరణలుగా మలుచుకునేందుకు సామాజికంగా ఉపయోగపడే ఉత్పత్తుల రూపకల్పనకు టీహబ్, వీహబ్, టీవర్క్స్, రీచ్ సంస్థల ద్వారా అండదండలు అందిస్తున్నది. వినూతన స్టార్టప్ల ఆవిష్కరణలో దేశంలోనే రికార్డు సృష్టించిన టీహబ్ మరింత విస్తరించింది. టీహబ్ 2.0ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులో 2022లో టీహబ్ దేశంలోనే ఉత్తమ ఇంక్యుబేటర్గా నిలిచింది.